అంటే అక్రమ పశు రవాణాని నిరోధించడం కోసము పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చర్యలు చేస్తున్నది అని మీకు చెప్పడము, పోలీస్ పని పోలీస్ చేయాలి, ప్రజల పని ప్రజలు చేయాలి, సమాజం పని సమాజం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పిలవడం జరిగింది. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లేటర్, అంటే ఆవులు దూడలకు సంబంధించి వాటిని వధించడం అనేది నిషేధమైన అనేది. ఇతర పశువులని కానీ వీటిని తీసుకెళ్లేటప్పుడు క్రూయల్టీ అంటే వాటికి ఇబ్బంది లేకున్న పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి సంబంధించి ఒక మెమో ఉంటుంది. దాంట్లో వెటర్నరీ డాక్టరు ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అని కానీ ఫిట్ ఫర్ స్లేటర్ అని రాస్తారు. అది ఓన్లీ మగవాటికి మాత్రమే రాస్తారు. ఆవుస్ అంటే చిన్నవి కానీ ఆవులకు కానీ రాయరు. అవి ఎక్కడ ఉన్నా ఏ ట్రాన్స్పోర్ట్ చేసినా అది అక్రమ రవాణా. ఆ అక్రమ రవాణాని కేసులు కట్టి అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం. అదే సందర్భంలో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులు మెయిన్ జంక్షన్లలో రన్ చేస్తున్నాము. ఇందారము, రాపన్పల్లి, గూడెం, ఇందన్పల్లి అండ్ కన్నపల్లి మండల్ 1 అండ్ మందమర్రి టోల్ ప్లాజా. ఇవి కాకుండా దాదాపు ఒక 15 సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ రూట్లో రాకుండా ఈ గల్లీ రూట్లలో నీల్వాయి అట్లా మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ దయగాం నుంచి కానీ ఇట్లా డి రూట్లు తీసుకొని రాంగ్ వేరే రూట్లలో వచ్చే వాటికోమో సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ఇక్కడికి వచ్చిన గోరక్షకులకు చెప్పే విషయం ఏంటంటే, చట్టం నిర్దేశించిన ప్రకారము పశువుల అక్రమ రవాణాని అరికట్టడం అనేది పోలీసు యొక్క బాధ్యత. ఈ బాధ్యతల్లో మీకు కూడా బాధ్యత ఉంది. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. 100 డైల్ చేయండి, లోకల్ ఆఫీసర్కి చెప్పండి. లోకల్ ఆఫీసర్ గారు రెస్పాండ్ కాకపోతే మా యొక్క ఉన్నతాధికారికి నాకు చెప్పినా ఇబ్బంది ఉండదు. ఇదే సమయంలో మేము ప్రోటోకాల్ ఏం చేశామంటే, ప్రతి చెక్ పోస్టు అండ్ ప్రతి విషయంలో టైం స్పాంట్ ఉంటుంది. అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిరా లేదా అనేది ఉంటుంది. హోటాల్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా అందులో ఉన్న మేల్ ఫీమేల్ ఉన్నాయా అవి చూస్తారు, ఫోటోలు తీస్తారు, మళ్ళా గ్రూప్లో పెడతారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అండ్ మేము అందరం ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. అందులో ప్రతిదీ మానిటరింగ్ చేస్తాం. కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరే పర్సనల్గా వచ్చి అట్లాంటి చేయొద్దు. అది చేసినట్లయితే అది చట్ట ప్రకారము నేరం. పోలీస్ పనిని మీ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే, నిజంగా మీకు సమాచారం ఉంటే ఒక ఆసిఫాబాద్ నుంచో లేకపోతే మీకు గతంలో నుంచి చూసిన మంచి పారిశ్రామిక ప్రాంతం, అందరికీ ఉపాధి కల్పించే ప్రాంతం, అనేక రాష్ట్రాల వాళ్ళ ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మంచిర్యాలని మనొక మినీ ఇండియా కూడా మనం చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడంలో, సామరస్యాన్ని వెల్లివిరిసేలో ఉండడంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు, ఇక్కడ ఉన్న యువతి యువకులందరికీ ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తిరిగి శాంతి భద్రతలు కాపాడడంలో ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలని కోరుకుంటూ, మా పని పోలీస్ చేస్తుంది. మీరు సహకరించండి. మనము చట్టాన్ని అమలు పగడ్బందీగా చేస్తాము.